నోటితో నో ప్రాబ్లమ్ అంటూ భయంతో వణుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఇరాన్‌ది. పైకి చెప్తా ఇప్పుడు అందుకనే వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకితో మేము చర్చలకు సిద్ధం. మా అణ్వస్త్రాలకు సంబంధించిన ఆలోచన కూడా విరమించుకోవడానికి సిద్ధం అని చెప్తున్నాడంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది కొమాయిలు పుట్టుకొస్తే అంతమందిని లేపేస్తాను. ఓ పక్కన ఇజ్రాయెల్ చెప్తుంది. కాపాడుకునే పరిస్థితిలో ఇరాన్ లేదు. దానికి సాక్ష్యం ఇంతకుముందు రైజీ అయినా ఇప్పుడున్నటువంటి ఐఆర్‌సీ ఇంతకుముందు ఉన్నటువంటి రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐజీఆర్‌సీకి సంబంధించినటువంటి కమాండర్‌ని లేపేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఏకంగా కొమైనీని లేపేసిన పరిస్థితి ఉంది. కొమైనీ కొడుకుని కూడా నిన్న వణుకు పుట్టించినటువంటి సిట్యుయేషన్. ఇలాంటి దాంట్లో ఎట్లాగా ఇంకా నమ్ముకుంటారు? అది ఒక ఆస్పెక్ట్. రెండోది నౌకా విమానం ఏడ కనబడితే ఆడ పేల్చి పడేస్తున్నారు. దాని ప్రతీకారం అంటూ వీళ్ళు కూడా ఏదో పెట్రోల్ బంకుల మీదన, పెట్రోల్ ట్యాంకుల మీద చేస్తున్నారు తప్పించి సీన్ లేదు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి అమెరికా ఇప్పటిదాకా కాస్త ఒక రకంగా చూసి చూడనట్టు పోయింది కాస్త అటాక్ అన్నది విపరీతం చేసేసింది. B-52ల రంగంలోకి దించేసింది. ఎడతెరిపి లేని మిస్సైల్ వాయించి వదిలిపెడుతున్నటువంటి సిచ్యుయేషన్. ఈ దశలో ఏకంగా అబ్బాస్ పోర్ట్ కూడా బందర్‌కి సంబంధించినటువంటి అబ్బాస్ పోర్ట్, నేవల్ పోర్ట్ సర్వనాశనమైనటువంటి సిచ్యుయేషన్. మరికొన్ని షిప్‌లు ధ్వంసం అవుతున్నటువంటి సిచ్యుయేషన్‌లో ఇరాన్ అయితే వణుకుతోంది. పైకి గంభీర ప్రకటనలు అయితే కొనసాగిస్తోంది.